ప్రైవేట్ జూనియర్ కళాశాల అధ్యక్షుడు గౌరీ సతీష్ రెండవసారి ఎన్నికయ్యారు. మంగళవారం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నికల సమావేశం జరిగింది. ఎన్నికల సమావేశాన్ని ఎన్నికల అధికారులు వరదరెడ్డి, శ్రావణ్ కుమార్, నరేందర్ రెడ్డి, అఫ్సర్ పాషా పర్యవేక్షణలో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు తమ ఓటు హక్కు వినియోగించుకోగా ప్రస్తుత అధ్యక్షుడు గౌరీ సతీష్ కు 40 ఓట్లు పోలయ్యాయి. మరో అభ్యర్థి జగదీష్ కు 9 ఓట్లు పోల్ కాగా 3 ఓట్లు నోటాకు వచ్చాయి. జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డికి 27 ఓట్లు, తిరుపతి రెడ్డికి 13, నరేందర్ కి 12 ఓట్లు సాధించారు. ఎన్నికల్లో అధ్యక్షుడిగా మరోమారు గౌరీ సతీష్ ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గౌరీ సతీష్ మాట్లాడుతూ జూనియర్ కళాశాల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం దిశగా ప్రయాణం చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తే అని తెలిపారు. మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయని నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరితోని ఇది నా సంఘము అనే ఆలోచన తప్ప ఇది నా ప్యానల్ పగ ప్యానల్ అని ఏ రోజు కూడా నేను పోలేదు. ప్రతి ఒక్కరిని కలుపుకొని వేయాలనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు కూడా మళ్ళీ నిజామాబాద్ తర్వాత మెదక్ ఇది ముఖ్యమన్నా. ఓకే నెక్స్ట్ శ్రావణం. ఒక్క నిమిషం. ఓకే కరీంనగర్. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర పరిపూర్ణ ప్రసాదస్తు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాలల సంఘం 10 జిల్లాల్లో ఉన్నటువంటి జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులతోటి ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యాజమాన్య సభ్యుల యొక్క ప్రతినిధులు ఈ ఎన్నికల్లో పాలు పంచుకోవడం జరిగింది. ఈ ఎన్నికలో నిర్వహించడానికి వరదారెడ్డి గారు, నరేందర్ రెడ్డి గారు, అఫ్సర్ పాషా గారు, అదేవిధంగా శ్రావణ్ కుమార్ గారు ఈ ఎన్నిక నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలల యొక్క సమస్యలు పరిష్కరించడానికి రెండవసారి నన్ను గౌరీ సతీష్ను అధ్యక్షుడిగా, అదే రకంగా విష్ణువర్ధన్ రెడ్డి గారిని ప్రధాన కార్యదర్శిగా మా సభ్యులందరూ కూడా మమ్మల్ని ఓటు ద్వారా ఎన్నుకోవడం అనేది మేమందరూ కూడా వారి యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా ప్రయాణం చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడానికి కృషి చేస్తామని చెప్పి మా సభ్యులందరూ మా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల నుంచి జూనియర్ కళాశాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను శాశ్వత ప్రాతిపాదికగా పరిష్కారం చేయడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘ సభ్యులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దాంతోపాటుగా గత 10 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ట్యూషన్ ఫీజు ఫిక్సేషన్ కానీ, ఇంటర్మీడియట్ కళాశాలకు అందిస్తున్నటువంటి ట్యూషన్ ఫీజు ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు 1760 రూపాయలు కానీ, సెకండ్ ఇయర్ విద్యార్థులకు 1940 రూపాయలు కానీ 102 జీవో ప్రకారం పెంచవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో సహచర మంత్రివర్యుల యొక్క సహాయ సహకారాలతోటి ఖచ్చితంగా ఈ జూనియర్ కళాశాల సమస్యలను నిరుద్యోగ పట్టభద్రులు ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి ఆ రోజు ఉద్యమంలో ముందున్నటువంటి మేమందరం కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మా సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. మేమందరం కూడా ఆ రోజు ఉద్యమంలో ముందున్నాం కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పరిష్కరించి మమ్మల్ని ఆదుకుంటుందని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. అదే రకంగా గత 2.5 సంవత్సరాల నుంచి రావాల్సినటువంటి ట్యూషన్ ఫీజులు కానీ, మెస్ ఛార్జీలు కానీ దయచేసి ప్రభుత్వం
పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను మెస్ ఛార్జీలను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కళాశాల సంఘం తరఫున.